ఐపీఎల్ 19 సీజన్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. తాజాగా సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో భువి ఐపీఎల్ కెరీర్లో 200వ వికెట్ పడగొట్టాడు. 2011లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో 16 సీజన్ల పాటు వివిధ ఫ్రాంచైజీల తరపున ఆడుతున్న భువనేశ్వర్ 7.69 ఎకానమీతో చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఒక మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టిన బౌలింగ్ దిగ్గజాల్లో భువనేశ్వర్ కుమార్ టాప్లో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువసార్లు మేడిన్ ఓవర్లు వేసే ఘనత కూడా భువనేశ్వర్ పేరిట ఉండడం విశేషం. సొంతగడ్డ హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లో 48 వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్. ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడుతూ 150కి పైగా వికెట్లు తీయడం చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన ఘనత యువి సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన భువి 157 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 2016 ఐపీఎల్ సీజన్ భువి ఐపీఎల్ కెరీర్లో మరుపురానిది. ఆ సీజన్లో చెలరేగి బౌలింగ్ చేసిన భువి 23 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఆ ఏడాదిలో ఎస్ఆర్హెచ్ జట్టు తొలిసారిగా ఐపీఎల్ విజేతగా అవతరించింది. ఆ మరుసటి ఏడాది మరింత రాటుదేలిన భువి ఏకంగా 26 వికెట్లు తీశాడు. అజింక్య రహానే వికెట్ను 7 సార్లు పడగొట్టాడు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.